హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఆర్ఆర్‌బీకి సంబంధించిన 2026 యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. మీకందరికీ తెలుసు. దాంతో పాటుగా ఇప్పటికే 2026లో జరగబోయే 5 రకాల నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించడమైంది. ఇది కూడా మీకు తెలుసు. అండ్ తొందరలోను మరొక 10 ఎగ్జామ్స్ మొత్తం ఉన్నది 2025లో మనకి మొత్తం పడ్డది 9 నోటిఫికేషన్‌లు అయితే మిగతా అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటే, అంటే ఇంకా 10 జరుగుతున్నాయి. అంటే మొత్తం 2026లో దాదాపు 15 రకాల ఎగ్జామినేషన్స్ జరగొచ్చు. సో, 2025లో వచ్చింది 9 నోటిఫికేషన్స్ అంటే మిగతా ఎలా జరుగుతుందంటే కొన్ని సీబీటీ 2 ఉన్నాయి. అదే విధంగా 2026లో ఇవ్వబోయే నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కూడా 2026లోనే పెట్టే అవకాశం ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 5 రకాల నోటిఫికేషన్స్‌కి ఎగ్జామినేషన్ ప్రకటించడము, ఆ 5 రకాల నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కేవలం 2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి అదే విధంగా మార్చ్‌లో. 2 నెలల్లో 5 నోటిఫికేషన్‌లకి 2025లో పడ్డ 5 నోటిఫికేషన్‌కి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇంకా మిగిలిన 2025లో పడ్డాయి కేవలం 4 నోటిఫికేషన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్‌గా ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, టెక్నీషియన్ గ్రేడ్ 3 అదే విధంగా గ్రూప్ డి. ఇవి కూడా 2026లోనే జరిగిపోతాయి. అదే విధంగా 2026లో రాబోయే ఎగ్జామ్స్ కూడా 2026లోనే స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే 2025లో ఫిబ్రవరిలో మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ చూడండి మనకి ఇప్పుడు ఎప్పుడు ఇచ్చాడు మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 16, 2026 జరుగుతున్నాయి. అంటే నోటిఫికేషన్ వచ్చి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ పెడుతున్నాడు. అదే విధంగా కొన్ని రకాల పోస్టులు చూసుకున్నట్లయితే జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్, అక్టోబర్ 2025లో వచ్చింది. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ మాత్రము మనకి కేవలం ఫిబ్రవరి 19 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కేవలం 4 నెలల్లోనే మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వేరియేషన్ ఉండకుండా ఒక ఎగ్జామ్‌కి అంత టైము, ఒక ఎగ్జామ్‌కి ఇంత టైం ఉండకుండా ప్రతి ఎగ్జామినేషన్‌ని లిమిటెడ్ టైమ్ పీరియడ్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిమమ్ 6 మంత్స్‌లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని రైల్వే భావిస్తుంది. దానికి అనుగుణంగానే మనకి ఈ 2026 క్యాలెండర్ అదే విధంగా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. నేను వీటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీనివల్ల మీకు ఏది ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో ఒక ఖచ్చితమైన అవగాహన అనేది వస్తుంది. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480 అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్. ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగానే తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2026లో అంటే ఇప్పుడు నోటిఫికేషన్‌లు మొత్తం మనకి 8 రాబోతున్నాయి అఫీషియల్‌గా అయితే.
దీంట్లో ఆర్‌పీఎఫ్ అనేది లేదు. ఆర్‌పీఎఫ్ అనేది ఎస్ఎస్‌లో జాయిన్ జేపుతున్నారని తెలుస్తుంది. సో, మొత్తము రైల్వే నుంచి మొత్తం 8 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి 2026లో. ఫస్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2026 ఏఎల్‌పీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరిలో మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సెక్షన్ కంట్రోలర్, ఎస్‌సి అంటే సెక్షన్ కంట్రోలర్, అదేవిధంగా ఏఎల్‌పీ ఎగ్జామ్ గూడా మనకి ఫిబ్రవరిలోనే ఉంటుంది. ఇవన్నీ ఎప్పటియండి 2025 నోటిఫికేషనే. 2025 నోటిఫికేషనే. అదేవిధంగా ఫిబ్రవరిలో మనకి జేఈఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో, దీన్ని బట్టి మీకు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఏఎల్‌పీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 2026కి సంబంధించిన నోటిఫికేషన్. అదేవిధంగా ఫిబ్రవరిలో మనకి సెక్షన్ కంట్రోలర్, అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్, జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది ఉంటున్నాయి. ఇది ఫిబ్రవరికి సంబంధించి. నెక్స్ట్ మార్చి నెలలో మనకి టెక్నీషియన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. మరి మార్చిలో ఏం ఎగ్జామ్స్ ఉన్నాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకి మార్చ్‌లో ఉండే అవకాశం ఉంటుంది. మార్చ్ 5వ తారీఖు నుంచి అవకాశం కాదు అఫీషియల్‌గా ప్రకటించారు. మార్చ్ 5 నుంచి మార్చ్ 9 వరకు టెక్నీషియన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది ఉంటున్నాయి. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించి కూడా మార్చ్ 10వ తారీఖు నుంచి మార్చ్ 12 వరకు 2026 మార్చ్ 10 నుంచి మార్చ్ 12 వరకు ఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పేసి మనకి అఫీషియల్‌గా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇది మార్చ్ వరకు ఉన్న సంగతి. అదేవిధంగా మార్చ్‌లో మళ్ళీ మనకి ఏప్రిల్‌లో మనకి సెక్షన్ కంట్రోలర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి ఏప్రిల్‌లో మనకి సెక్షన్ కంట్రోలర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఏప్రిల్‌లో ఎన్‌టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ 2025 కూడా జరిగే అవకాశం ఉంటుంది. నేను ఇప్పటివరకు అఫీషియల్‌గా ప్రకటించినవి చెప్పాను మీకు. అఫీషియల్‌గా అయితే మనకి సెక్షన్ కంట్రోలర్ ఒకటి, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీ ఒకటి, జేఈ ఒకటి, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఒకటి, పారామెడికల్ కేటగిరీస్ వీటికి సంబంధించిన 2025 నోటిఫికేషన్‌కి సంబంధించిన అఫీషియల్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు. సెక్షన్ కంట్రోలర్ వచ్చేసి ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12న జరుగుతాయి. అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 18న ఎగ్జామినేషన్ జరుగుతాయి. అదేవిధంగా జేఈకి సంబంధించి వచ్చేసి ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20 అండ్ మార్చ్ 3 వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి మార్చ్ 5 నుంచి మార్చ్ 9 వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. అండ్ పారామెడికల్ కేటగిరీస్‌కి వచ్చేసి మార్చ్ 10 నుంచి మార్చ్ 12 వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఇవి ఎగ్జామినేషన్స్. అండ్ మనకి ఫ్యూచర్‌లో ఇప్పుడు ఉండబోయే ఎస్టిమేటెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది చూద్దాం. ఎన్‌టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ మెయిన్‌గా మనకివి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ మూడిటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మనకి ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై ఈ 4 నెలల్లో కంప్లీట్ అయిపోయే అవకాశం కనబడుతుంది. అండ్ ఆగస్టు తర్వాత మనకి ఏఎల్‌పీ ఎగ్జామినేషన్స్ కూడా ఈ 2026లో పడ్డ ఏఎల్‌పీ నోటిఫికేషన్ కూడా ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ప్రకటించొచ్చు. అంటే 2025కి సంబంధించిన సీబీటీ 1 అదేవిధంగా సీబీటీ 2 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే అది ఎప్పుడైనా కావచ్చు మనకి 2026కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జేఈకి సంబంధించి జులైలో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించి కూడా జులై 2026లో మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఆగస్టు 2026లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌కి వచ్చేసి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా గ్రూప్ డికి మళ్ళీ 2026లో గ్రూప్ డి వచ్చేసి అక్టోబర్‌లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ రావడం ఏదైనా కారణాల వల్ల కొద్దిగా లేట్ అయిన 1 ఆర్ 2 మంత్స్ అటు ఇటు అవుతుండొచ్చు గానీ ఎక్కువ మనకి టైం అనేది తీసుకోరు. ఇన్ టైమ్‌లో మనకి నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ కూడా ర్యాండమ్‌గా మహా అయితే 6 మంత్స్ గ్యాప్ అనేది ఉంటుంది. మీరు నోట్ చేసి పెట్టుకోండి. పోయినసారిలాగా మాత్రం ఉండదు. ఇంకా అంత తక్కువనే 6 మంత్స్ లోపలే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు గానీ, ఎక్కువ సమయం అయితే పట్టదు. దీన్ని బట్టి మీరు ఒక అవగాహన తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వడం మంచిది. మీరిప్పుడు ఎంత ప్రిపేర్ అవుతున్నారో దానికి ఇంకొక 2, 3 రెట్లు ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ 2026లో మనకి ఈ రకంగా ఇప్పుడున్న ఏదైతే 2025లో ఉన్న రకంగానే అన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ 2027, 2028 మాత్రం అతి పెద్ద నోటిఫికేషన్‌లు రాబోతున్నాయి. దీనికి ఎగ్జాంపులే మీరు చూసుకోవచ్చు. 2024లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఎప్పుడు ఆర్ఆర్‌బీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చేది కాదు. ఎప్పుడో 2, 3 సంవత్సరాలకు ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చేది. కానీ 2024లో ఎలక్షన్స్ కారణంగా ముందే ప్రకటించడం జరిగింది రైల్వే మంత్రి గారు. ప్రతి నోటిఫికేషన్‌ను ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా మనకిప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి పోస్టులనేది కొద్దిగా యావరేజ్‌గా ఉన్నాయి.
సో, దీనికి కారణం ఏందంటే 2026, 27 స్టూడెంట్స్‌కి పెద్ద బంపర్ ఆఫర్ అనేది అంటే ఒక పెద్ద పోస్ట్‌ల సంఖ్యనిచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసుకోవడానికి ఇప్పుడు లిమిటెడ్ పోస్ట్‌లనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్స్‌కి 2029కి ముందు 100% పెద్ద నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మీరు ఐదర్ 2027 నోటిఫికేషన్ అయినా, 2028 నోటిఫికేషన్‌లయినా ఏఎల్‌పీ వచ్చేసి మినిమమ్ 20,000 పోస్ట్‌లొస్తాయి. అండ్ ఎన్‌టీపీసీ గూడా నాకు తెలిసి ఒక 30,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ డి అయితే 60,000 నుంచి 1,00,000 పోస్టులు గూడా మనకి చూసే అవకాశం ఉంటుంది. మేబీ 2027 ఆర్ 28లో. 2029లో అన్నిటికంటే మొదట వచ్చే నోటిఫికేషన్ ఏఎల్‌పీ గాబట్టి ఫిబ్రవరిలో వస్తుంది గాబట్టి, దాని నుంచి గూడా 2029లో గూడా దాని ఏఎల్‌పీ అనేది పెద్ద నోటిఫికేషన్ అనేది మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఏజ్ బాగుందో ఇంకొక 2, 3 సంవత్సరాలు రైల్వేకి ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటున్నారో వాళ్ళు మాక్సిమం 2026లోనే జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఎనీ కేస్ మిస్ అయితే గనక మేబీ నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా కొట్టేటట్టు ఉండాలంటే మీరు ఇప్పటి నుంచే సబ్జెక్ట్‌ని బాగా డెప్త్‌గా అంటే కొద్దిగా టైం తీసుకున్నా సరే డెప్త్‌గా వెళ్లి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.